ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల ప్రాథమిక సహకార పరపతి సంఘాన్ని జిల్లా వ్యవసాయ అధికారి జేడీఎం పద్మావతి మంగళవారం సందర్శించారు. సొసైటీలో ఉన్న రికార్డులు, నిల్వ చేసిన యూరియా గోడౌన్లను మండలం అధికారులు, నాయకులతో కలిసి పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు, ఏఈఓ ప్రజ్ఞాన్ బాబు, ఎంపీఈఓ రాఘవ, విఏఏ విజయలక్ష్మి, డీసీ చైర్మన్ గౌర్నేని అనిల్, పెదపాలెం సర్పంచ్ పాటిబండ్ల కృష్ణప్రసాద్, సొసైటీ కార్యదర్శి సూర్యనారాయణ, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మావతి, విజయబాబు మాట్లాడారు. నేను ఇప్పుడు పిఎస్సిఎస్ దుగ్గిరాల రావటం జరిగింది. ఎందుకంటే నిన్న ఈరోజు పేపర్లో ఇక్కడ వీళ్ళు యూరియాతో పాటు నానో యూరియా, ద్రవ రూపంలో ఉన్న యూరియాలు ఎరువులు ఇస్తున్నారనే వార్త రాయటం జరిగింది. దాన్ని నిజ నిర్ధారణ కోసం రావటం జరిగింది. మాకు ఏవో గారు చెప్పారు, కానీ నేను కూడా చూద్దాము ఇక్కడ సిచ్యుయేషన్ అని వచ్చానండి. యాక్చువల్గా వీళ్ళ దగ్గర అయితే నానో యూరియా అనేది వాళ్ళు అసలు ఈ సీజన్లో తెప్పించలేదు. గత అక్టోబర్లోనే వాళ్ళు అంతకు ముందు వచ్చిన కేసు కూడా అమ్మేయటం జరిగింది. ఇప్పుడైతే ఎటువంటి ద్రవరూప ఎరువులు వాళ్ళు యూరియాతో ఇవ్వట్లేదు. వాళ్ళ దగ్గర స్టాక్స్ కూడా ఉన్నాయి. మనం అందులో నిజం లేదనే విషయం ఇప్పుడు మీకు మీ ద్వారా తెలియపరచడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం రైతులను కూడా అడిగితే వాళ్ళు కూడా చెప్తారు కదా. ఎవరైనా ఎట్లా ఉందండి మీకు ఇక్కడ? ఎలా అంటే వేరే ఎరువుల్ని ఇవ్వటం కానీ నానో యూరియా ఇవేమి లేదు కదా. ప్లస్ మాకు ఈ పంట కూడా జరుగుతుంది, అది కూడా చూడటానికి వచ్చాము. నేను ఇంకో విషయం ముఖ్యంగా చెప్పదలిచేది ఏంటంటే, మనకి జిల్లా మొత్తానికి కావాల్సిన యూరియా నిల్వలు మనకి పుష్కలంగా ఉన్నాయి. అన్ని చోట్ల కూడా మనం అన్నిట్లోనూ పిఎస్సిఎస్లో ఇస్తున్నాము, అలాగే ఆర్ఎస్కేలో ఇచ్చాము. ప్రైవేట్ డీలర్స్ దగ్గర కూడా ఉంది. ప్రైవేట్ డీలర్స్ని కూడా ఎంఆర్పికి మించకుండా అమ్మాలనేది హెచ్చరికలు కూడా చేయటం జరిగింది. ఇప్పుడు ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బంది, మనకి ఎరువులకు సంబంధించిన ఇబ్బంది ఏది అయితే మనకి జిల్లాలో ఎక్కడా లేదు. నిల్వలు ఉన్నాయి. అలాగే రైతులందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాము, ఏ విధమైన ఆందోళన అవసరం లేదు. ప్లస్ రైతులు కూడా ఇప్పుడు ఎక్కడా కూడా మనకి రైతుల దగ్గర నుంచి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ అభ్యంతరాలు కూడా దీనికి సంబంధించి మాకు యూరియా దొరకట్లేదని కానీ వేరే ఎరువులు కల్పిస్తున్నారు అనేది వార్తలు అనేది ఎక్కడా లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే ఇది. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే, రైతులందరూ కూడా మీరు మీ పంటని ఇప్పుడు మనం ఈ పంటని డ్రైవ్ మోడ్లో చేపట్టడం జరిగింది. రైతులందరూ కూడా ఈ పంట చేయించుకోవాలని తెలియజేస్తున్నాము. అట్లాగే మీకు ఈ పంట ఈ సంవత్సరం కొత్తగా పెట్టినది ఏంటంటే, మీకు ఏ రోజు ఈ పంట చేస్తున్నాం అనేది కూడా మన వ్యవసాయ సహాయకులు, గ్రామ వ్యవసాయ సహాయకులు ఎవరైతే ఆర్ఎస్కే ఇన్ఛార్జీలు అయితే ఉన్నారో వాళ్ళు మీకు ముందే షెడ్యూల్ ఇస్తున్నారు. అంటే ఫలానా టైంలో మీ పొలంని మేము ఈ పంట బుక్ చేయడానికి వస్తున్నామనే అది మెసేజ్ రూపంలో మీకు వస్తుంది. అలాగే వాళ్ళు ఆ పంటని బుక్ చేసిన తర్వాత కూడా మీకు రెండో మెసేజ్ వస్తుంది, ఇదిగో మీ పంట ఇంత, మీ పొలం ఇంత విస్తీర్ణంలో ఈ ఫలానా పంటని బుక్ చేయటం జరిగింది అనేది వస్తుంది. ఆ మెసేజ్ మీకు ఒకవేళ మీ ఏరియాలో కానీ మీ పంట విస్తీర్ణ సంబంధించి కానీ, అలాగే పంట క్రాప్ సంబంధించిన కానీ ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు దాని ద్వారా గ్రీవెన్స్ రైజ్ చేయొచ్చు. లేదు మీరు ఓకేగా కరెక్ట్గా ఉందనుకుంటే మీరు ఈ కేవైసీ కూడా దాంట్లోనే చేసేయచ్చు మీ అందరికి కూడా. అందుకనే రైతులందరికి కూడా, స్మార్ట్ ఫోన్స్ ఉన్న వాళ్ళందరికి కూడా ఫార్మర్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తున్నాము. మా ఏఓస్ కానీ ఏఈఓస్ అలాగే విఏఎల్ విలేజెస్లో ఉన్న మా ఆర్ఎస్కే ఇన్ఛార్జీలు అందరూ కూడా మీకున్న స్మార్ట్ ఫోన్లలో ఈ యాప్ని డౌన్లోడ్ చేస్తారు. దానిలో కూడా మీరు దీన్ని చూసుకోవటానికి ఉంటుంది. మీ పంట జరిగిందా లేదా, మీ పంట నమోదు అయిందా లేదా, నమోదైతే కరెక్ట్గా అయిందా లేదా అనేది కూడా మీరు అంతా చూసుకోవచ్చు. అలాగే మీరు సోదరులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఎక్కడ కూడా మన మండలంలో ఏ విలేజ్లో కూడా మనకి యూరియా అనేది కొరత లేదు. ఎందుకంటే ఇప్పటికే మనము రబీకి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ రెడీగా చేసుకొని ఎంతవరకు అవసరమో అంతవరకు కొన్ని విలేజెస్లో అవసరాన్ని మించి కూడా ఇవ్వటం జరిగింది. దయచేసి నేను పదే చెప్తుంది ఏంటంటే, మనకు దొరుకుతుంది కదా తక్కువ ఖరీదులో అని చెప్పి విపరీతంగా వాడటం అనేది కూడా మంచిది కదా అని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా మనకి ఈరోజు ఈ సొసైటీ దుగ్గిరాల సొసైటీలో కానివ్వండి, పెదపాలెం సొసైటీ కానివ్వండి, చిలువూరు సొసైటీల్లో కూడా
అలాగే ఏమని బ్రాంచ్లో కూడా మనకి ఎరువులు ముఖ్యంగా యూరియా అందుబాటులోనే ఉంది. ఎక్కడా కూడా మీకు యూరియా దొరకట్లేదు, అందట్లేదు అనేవాళ్ళు మా వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించండి. అవసరమైతే నాకు డైరెక్ట్గా ఫోన్ చేసినా కూడా నేను రెస్పాండ్ అవుతానని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. ఆ, అసత్య ప్రచారాలు చేయకుండా ఉంటే బాగుంటుంది అనేది నా భావం అండి. అట్లాగే నా నెంబర్ కూడా దయచేసి నేను రిపీట్ చేస్తున్నాను, 8310569896 83105698965967 సారీ. అట్లాగే ఏడీ ఇన్ఛార్జ్ కూడా ఉండటం వల్ల నేను ఆ నెంబర్ చెప్పాను. అట్లాగే మా ఏఈఓలు కూడా అప్ టు 9 to 6 మేము మా కార్యాలయంలో అందుబాటులో ఉంటాము. కాబట్టి ఈ ఎరువులకు సంబంధించి కానివ్వండి, వ్యవసాయ శాఖపరమైన ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా 9 to 6 మన కార్యాలయాన్ని సంప్రదించవలసిందిగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాము. అట్లాగే ముఖ్యం ఏంటంటే ఈ క్రాప్ అనేది మనకి బ్రిస్క్గా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 20 లోపు మనము ఈ పంట నమోదు అనే ప్రక్రియను పూర్తి చేయాలి. మన స్టాఫ్ కూడా 7:30 నుంచి అప్ టు 6 వరకు 6 గంటల దాకా ఈ పంట అనేది నమోదు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క రైతు సోదరులు ఈ యొక్క అవకాశాన్ని, అంటే ఈ క్రాప్ అనేది కంపల్సరీగా నమోదు చేయించుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మన ఖరీఫ్లో ధాన్యం కొనుగోలు లాగా రేపు రబీలో కూడా మనకి మొక్కజొన్న కొనుగోలు చేయాల్సిన పరిస్థితుల్లో అప్పుడు మీరు కొత్తగా వచ్చి ఈ క్రాప్ నమోదు అంటే చేసే అవకాశం ఉండదని చెప్పి తెలియజేస్తున్నాము. రూపంలో మనకి 3 రకాలుగా షెడ్యూల్ ఇచ్చి ఇవ్వటము, ఫార్మర్ కన్ఫర్మేషన్, అట్లాగే రైతు ఓకే అన్న తర్వాత మన వాళ్ళు అథెంటికేట్ చేస్తారు. సో ఈ 3 ప్రక్రియలు కూడా రైతు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లాగే మన కొత్త రావటం జరిగింది. ఆ మొబైల్ యాప్ ద్వారా మనకి డ్రోన్స్ అనేది అంటే ర్యాపిడో మోడల్లో ఓలా ఎలా అయితే ఇస్తున్నామో ఆ టైప్లో ఈ యొక్క డ్రోన్స్ కూడా మనము అది అందుబాటులోకి రాబోతా ఉంది. అది మన సంబంధిత గ్రామాల్లో విఏఎల్ ద్వారా కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తాము. రాబో రోజుల్లో ఈ అవకాశాన్ని కూడా మనము రైతులు వినియోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాము. ముఖ్యం పురుగు మందులు, విత్తనాలు కూడా మనము ఈ యొక్క డ్రోన్ సహాయంతో వినియోగించుకునే అవకాశం ఉంది. ఇది ర్యాపిడో టైప్లో మనము బుకింగ్ అనేది చేపట్టడం జరుగుతుంది. అది ఇంకా దుగ్గిరాల మండలం చింతలపూడి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. అదేవిధంగా కళాశాల చైర్మన్ చందు రామారావు జన్మదినం సందర్భంగా భారీ కేక్ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా కూటమి నాయకులు, జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఏపీ ఐడీసీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ రావు, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు హాజరయ్యారు. తొలుత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిపారు. అనంతరం అతిథులు మాట్లాడారు. తదుపరి వచ్చిన అతిథులకు శాలువాలతో సన్మానించి మెమొంటాలను అందించారు. తదనంతరం రామారావు చేతుల మీదుగా కేక్ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి చందు విజయలక్ష్మి, వైస్ చైర్మన్ చందు రోహిత్, చందు విజయదుర్గ, అవంతి, శ్రవంతి, ఏఎన్యు రెక్టర్ ఆర్ శివరాం ప్రసాద్, తెనాలి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తోటకూర వెంకటరమణ, చందూర్ బాబురావు, ప్రిన్సిపల్స్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ, డాక్టర్ ఎన్ సుజాత, డివిఎస్ ఫణికుమార్, చింతల శ్రీనివాసరావు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎప్పుడు అవుతాం? ఒక ఇన్స్పిరేషన్ కలగాల, ఒక విజన్ ఉండాలా, ఏం అవ్వాలని ఉండాలా. మనం పేదరికంగానే ఉంటుందా? అందరం పేదవాళ్ళగానే తల్లిదండ్రులందరూ పేదరికంలోనే ఉండాల్సిన అవసరం ఉందా? మీరు అందరం మార్చలేరా? మార్చాను. అట్లానే చంద్రశేఖర్ గారు వచ్చారు, నన్ను రిచ్ అంటారు. ఇప్పుడు నేను సైకిల్ తొక్కుంటూ తెనాలు రావడం జరిగింది. వచ్చాను, ఒక విజన్, ఏం చేయాలా అని ఒక విజన్ ఫిక్స్ చేశాను. కాదు, చాలా మంది మెరిట్ విద్యార్థులు ఉన్నారు, తెలివితేటలు ఉన్నాయి. మీరు ఏది ఇచ్చినా, ఏ టాస్క్ ఇచ్చినా కంప్లీట్ చేసే శక్తి ఉందో మీకు. కానీ ఒకటే, ఒక డైవర్షన్ అనే ఒక జైంట్ మిమ్మల్ని పక్కకు లాగుతుంది. టార్గెట్ అని రీచ్ కాకూడదు. ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చారు? ప్రాంతం నుంచి వచ్చారు. మీ తల్లిదండ్రుల యొక్క స్టేటస్ ఏంటి? పక్కనుండా ఇంటి వాళ్ళు మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. మీరు అనుకోవాలా, ఎవడరా ధనవంతుడు, ఎవడ మెరిట్, నేనే మెరిట్, నేను సాధించగలను, నాకు ఒక టైం టేబుల్ ఉంది, నేను కష్టపడతాను, నేను రీచ్ అవుతాను, నేను అందరికన్నా గొప్ప అవుతాను. స్టామినా అది ఒక
తెలివితేటలు కూడా మీలో ఉన్నాయి. మరి ఏదో ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం లేకపోతే మనం ఏమీ చేయలేము. ఇందాక మన స్టూడెంట్ అమ్మాయి మన ఉమెన్ కో ఎడ్యుకేషన్లో సిఎస్ చదువుతుంది. ఆ అమ్మాయి చదువుతో పాటు మరి ఒక కళ అనేది చాలా చాలా అదృష్టం. కాకుండా అన్నీ కూడా ఉంటే చాలా బాగుంటుంది. ఈరోజు మనకి ఏదో ఒక గోల్, ఒక లక్ష్యం ఉండాలి. అమ్మని నమ్మిన వాళ్ళు, అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు చెడిపోరని మన పవన్ కళ్యాణ్ గారు మరి వారాహి అమ్మవారికి పూజ చేశారు. డిప్యూటీ సీఎం అయ్యారు కూడా మీ తల్లిదండ్రులను గౌరవించి విద్యా సంస్థలు స్థాపించడానికి ఎంతో శ్రమ వచ్చి మరి ఒకటికి 3 చోట్ల కూడా తెనాలి, అలాగే చింతలపూడి, గుంటూరు, హైదరాబాదు కాకుండా అనేక రకాల విద్యలు తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉంచినటువంటి ఘనత మన రామారావు గారికి దక్కింది. అలాగే ఆయన కృషితో పాటుగా ఆయనకి సహకారం అందించినటువంటి విజయలక్ష్మి గారికి. చదువు అనేది ఇవాళ ఎంతో అవసరమైన విద్య. మరి అటువంటి కొన్ని కోట్ల రూపాయలతో సమానం. ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మనందరం చాలా మందిని చూసాం. విదేశాల్లో కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవాన్ని నిలుపుతున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వ్యక్తులందరికీ ఆదర్శంగా ఉండే విధంగా, ఈ యొక్క బంగారు భవిష్యత్తుకి ఆదులు వేసుకునే విధంగా మరి ఈ యొక్క ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే ఇంకా కాలేజీలు పొడికి